అంటే ఒక విధంగా మాట్లాడుకుంటే ఈ రోజున అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, లేకపోతే ఆర్టికల్ 370 కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఎప్పటి నుంచో ఉన్నవి కూడా మేము వాటిని దృష్టిలో అంటే కీలకమైన ఒక సమస్యగా పదుల సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా ఒక సమస్యగా మారిపోయిన దాన్ని మేము చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసి మేము ఆ సమస్యని పరిష్కరిస్తూ వస్తున్నాం. సో ఇది దేశమంతా కూడా గమనించే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి బీజేపీనే దేశానికి అవసరం అనే ఒక ప్రచారాన్ని అయితే బీజేపీ నిర్వహించింది. సో ఏంటి ప్రజలు దానికి ట్యూన్ కాలేదా, లేకపోతే ఇంకేమైనా ఇతరత్ర అంశాలు ఉన్నాయి? అంటే మోడీ చెయ్యనివి, లేకపోతే ఎకానమీకి సంబంధించి కానివ్వండి, ఇటువంటి అంశాలు ఏమన్నా ప్రభావం చూపించాయి? ప్రజలు దేన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. ఏంటంటే మిక్సప్ చేయలేదు పొలిటికల్ పార్టీస్ లాగా. ఏది గుడి కట్టారు, దానికి ప్రాణ ప్రతిష్టాపన చేశారు, అంతా బాగానే ఉంది, సరే సంతోషం అని అన్నారు. కానీ దానికి పొలవమని దానికి ఓట్లు వేసి లేదు. లేకపోతే బీజేపీ ఇంత వెనకంజలో ఉండడం దాన్ని ఎలాగ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం? అట్లాగే ఏంటంటే మీరు ఇక్కడ రాహుల్ గాంధీకి కూడా కొంత మటుకు క్రెడిట్ ఇవ్వాలి. ఆయన ఏంటంటే భారత్ జోడో యాత్రను, దాని తర్వాత భారత్ జోడో న్యాయ యాత్ర, అవి రెండు సక్సెస్ఫుల్ అయినట్టుగా కదా. ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేసాడో బాగా విమర్శలు వచ్చాయి. ఏంటంటే ఒక ఆర్మీ సేనాధిపతి హెడ్ క్వార్టర్స్లో కూర్చొని ప్లానింగ్ స్ట్రాటజైజింగ్ చేయాలి, కానీ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే ఎట్లాగన్నారు. బట్ అది ఫీల్డ్లో ఎక్కడి నుంచి అయితే మన మణిపూర్ నుంచి ఆయన బాంబే దాకా పదయాత్ర చేశాడు, భారత్ జోడో న్యాయ యాత్ర, ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్గా అయింది. బికాస్ ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళారో, బీహార్లో, మధ్యప్రదేశ్, ఆ రాష్ట్రాల, ఉత్తరప్రదేశ్లో అయితే అసలు అనూహ్యంగా వచ్చాయి. ఇది ఉత్తరప్రదేశ్లో ఇండియా అలయన్స్కి ఎన్డీఏ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. అంటే అది సక్సెస్ఫుల్ అయింది అనేది. సో ప్రజలు కూడా బాగా ఇప్పుడు ఏంటంటే ఇదైపోయారు. ఉట్టిన మీరు గుడి కట్టేశారు కనుక మీకు పొలవమని ఓట్లు వేసేస్తాం అనేది లేదు. గుడి కట్టారు, సంతోషం, గుడికి వెళ్తాం, చూస్తాం, దండం పెట్టుకుంటాం, వస్తామని. దానివల్ల మీకు ఓట్లు వేస్తాం అనేది ఏమీ లేదని చూపించారు వాళ్ళు. రైట్ శ్రీరామ్ గారు, మీరేమంటారు? ఇక్కడ పర్టికులర్గా మన రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటే కూటమి అంటే కూటమిలో జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, గతంలో కలిసి పోటీ చేయలేదు. గతంలో కూడా మీరు యావరేజెస్ గమనించుంటే దాదాపు 40 అసెంబ్లీ స్థానాలలో కేవలం అంటే 2000, 3000, 1000 ఇంత ఓట్ల మెజార్టీ. అంటే ఆ రోజున జనసేనకు ఆ 40 స్థానాల్లో వచ్చిన ఓట్ల కంటే మెజార్టీ తక్కువగా ఉంది ఆ రోజు. ఒకవేళ కనుక జనసేన టీడీపీ కలిసి పనిచేసి ఉంటే ఆ రోజు ఆ 40 స్థానాలు ఖచ్చితంగా వీళ్ళు సంపాదించే వాళ్ళని ఒక చర్చ కూడా సాగింది. సో ఈ రోజున ఆ ఇద్దరి కలయికకి ఇది ప్రజలు ఒప్పుకోవాలనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు పూర్తిగా యాంటీ జగన్కు వచ్చిన రిజల్ట్ అనుకోవచ్చా? ఏమనుకోవాలి అది? మీరు ఇంకో విషయాన్ని ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ కలయిక వల్ల ఎన్నికలు కొంత ఫెయిర్ అండ్ ఫ్రీగా జరిగినాయి, అది మర్చిపోతున్నారు మీరు. అది లేకపోతే సీట్లు తేడా వచ్చేవి. కనీసం ఒక 20-25 స్థానాల్లో రిగ్గింగ్ విపరీతంగా జరిగేది. ఈ కలయిక వల్ల ఎలక్షన్ కమిషన్ హాస్ టేకెన్ వెరీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఏమైంది, ఎన్నికలు కొంతవరకు ఫెయిర్గా జరిగినాయి. ఐ కెనాట్ సే 100% అసలు ఒక్క ఓటు కూడా రిగ్గింగ్ అవ్వలేదని నేను చెప్పలేను, కానీ చాలా వరకు రిగ్గింగ్ తగ్గింది, దొంగ ఓట్లు తగ్గినాయి. లేకపోతే మీరు చూసి ఉంటారు, ఆ ఎలక్షన్ ముందు నెంబర్ ఆఫ్ ఓట్స్ ఒక్కొక్కరి పేరున 30 ఉన్నాయి, 40 ఉన్నాయని ఎన్నోసార్లు పేపర్లో మనకి విత్ ఫోటోలు వేశారు. అవన్నీ చాలా వరకు తగ్గించారు. 100% తగ్గదు ఇండియాలో, కానీ చాలా వరకు తగ్గించారు. ఎలక్షన్స్ ఫెయిర్గా జరిగినాయి, రిగ్గింగ్ తగ్గింది. తర్వాత పూర్తిగా ఈ కూటమికి ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఈ వాట్ యు కాల్ ఎంతకాలం సార్ మీరు ఈ పరిపాలనని అటు కాదు ఇటు కాదు, అటు మీరు ఏదో ఒకటి చేయండి అంటున్నారు. ఏమని, అటు అమరావతి చేయండి, లేకపోతే వైజాగ్ చేయండి అంటే కోట్లాట్ వస్తున్నాయి, నేనేం చేయను అంటున్నాడు ఆయన. కోట్లాట్ వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన వైజాగ్ వెళ్ళట్లేదు కదా. అసలు వైజాగ్ వెళ్ళడానికి అక్కడ ఏమీ అవకాశాలు లేవు. అక్కడ అనవసరమైన విషయాల్లో వేలు పెట్టాడు.